ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటిగా మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ఖచ్చితంగా మన ఏ తెలుగు న్యూస్ని అయితే ఫాలో అండి. మీకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ న్యూస్ అప్డేట్స్ అనేవి న్యూస్ వీడియోలో అయితే తెలుస్తుంది. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తమ ఉద్యోగస్తులకి భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. తాజాగా 6,000 మంది ఉద్యోగస్తుల్ని తమ ఉద్యోగాల నుండి తొలగించడం జరిగిందన్నమాట. పైగా ఇందులో ఉద్యోగాలను తొలగించిన వాళ్ళు ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేసిన ఏ డైరెక్టర్ ను కూడా వీళ్ళు తొలగించడం జరిగిందన్నమాట. 6,000 మంది ఎంప్లాయీస్ అంటే సుమారుగా వీళ్ళ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ ఎంప్లాయీస్ లో 3% మంది ఉద్యోగస్తులు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగిందన్నమాట. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తాజాగా మైక్రోసాఫ్ట్ ఇంటర్నల్ గా జరిగిన డిస్కషన్స్ లో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇప్పటికే ఏ సంబంధించిన టూల్స్ యూజ్ చేసి కోడింగ్ లో 30% వరకు ఏ యూజ్ చేసి కోడింగ్ చేస్తున్నారు. బట్ రాబోయే రోజుల్లో ఏ సంబంధించిన ప్రాజెక్ట్స్ ద్వారా కనీసం ఒక 50% ఏ సంబంధించిన కోడ్ ని జనరేట్ చేయాలని ఒక ప్లాన్ తో ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ లో వర్క్ చేసిన 6,000 మంది ఎంప్లాయీస్ ని తీసేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనం చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇప్పుడు కనుక ఏ సంబంధించిన టెక్నాలజీని లైట్ గా తీసుకుంటే కనుక మనకి కూడా ఇబ్బందులు తప్ప అని క్లియర్ గా అర్థమవుతుందండి. ఏని నేర్చుకోకపోతే అంటే ఏ యూజ్ చేసి తర్వాత ఏ సంబంధించిన ప్రాజెక్ట్ వాళ్ళని తీసేస్తున్నారంటే ఏ యూజ్ చేసి ఎంతవరకు మనుషులకు సంబంధించిన వర్క్ చేపిస్తున్నారు చూడండి. సో ఇప్పుడు మనం ఏ సంబంధించిన ప్రాసెస్ తెలుసుకోవాలి, ఏదైతే ఎలా వర్క్ చేయించాలో తెలిసినప్పుడే మన ఉద్యోగాలు సేఫ్ గా ఉంటాయి అనమాట. సో అందుకనే మీరు ఏ సంబంధించిన బేసిక్స్ నేర్చుకుందాం అనుకుంటే మన ఏ తెలుగు సంబంధించిన బిగినర్ కోర్స్ లో అయితే జాయిన్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనమాట. మీరు ఎవరైనా చాట్‌జీపీటీ యూజ్ చేస్తూ ఉంటే కాలేజెస్ లో ఏం చెప్తారంటే మీరు చాట్‌జీపీటీ యూజ్ చేయకూడదు, అసైన్మెంట్స్ రాయకూడదు అని చెప్తారు. బట్ రీసెంట్ గా ఒక స్టూడెంట్ కాలేజీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది అనమాట. ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే ప్రొఫెసర్ ఒక ఆయన ఈ స్టడీ మెటీరియల్ ని చాట్‌జీపీటీ న్యూస్ క్రియేట్ చేశారు. అలాంటప్పుడు నేను ఎందుకు చాట్‌జీపీటీ యూజ్ చేయకూడదు? సో అందుకని నేను ఏదైతే ట్యూషన్ ఫీజు కట్టానో కాలేజీకి ఆ డబ్బులంతా నాకు తిరిగి ఇవ్వాలి, 6,80,000 రూపాయలు తిరిగి ఇవ్వాలని చెప్పి రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. యునైటెడ్ స్టేట్స్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ బాస్టన్ లో ఉన్న యూనివర్సిటీలో అయితే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో ఒక ప్రొఫెసర్ ఏం చేశారంటే కాలేజ్ సంబంధించిన సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ లో ఒక మెటీరియల్ అయితే అప్లోడ్ చేశారు. అక్కడ ఒక ప్రాంప్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఎక్స్పాండ్ ఆన్ ఆల్ ఏరియాస్, బీ మోర్ డీటెయిల్డ్ అండ్ స్పెసిఫిక్ అని కనిపించేసరికి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి అర్థమైపోయింది. సో చాట్‌జీపీటీ యూజ్ చేసి ఇందులో ఉన్న నోట్స్ ని డెవలప్ చేశారు కాబట్టి మాకు కాలేజ్ యాజమాన్యం ఇలా ప్రొఫెసర్లు కూడా చాట్‌జీపీటీ యూజ్ చేసి ఇలా కంటెంట్ ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి మాకు రిఫండ్ ఇచ్చేయండి మా ట్యూషన్ ఫీజు అని చెప్పి డిమాండ్ చేస్తే కాలేజ్ వాళ్ళు అయితే రిఫండ్ అయితే ఇవ్వలేదు. కాలేజీలో అంత ఈజీగా రిఫండ్ మన అందరికి తెలిసిందే. సో ఫైనల్ గా ఏం చెప్పారంటే ఆ లెక్చరర్ కూడా ఒప్పుకున్నారన్నమాట, మేము కొంతమేరకు కంటెంట్ ని చాట్‌జీపీటీ యూజ్ చేసి క్రియేట్ చేసామని చెప్పారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి కోళ్ల ఫారం లో కోళ్లకి ఏమన్నా వ్యాధులు వచ్చే అవకాశం ఉందా లేదని ముందుగానే డిటెక్ట్ చేయగలుగుతున్నారు. మరి ఇది ఎలా సాధ్యం అంటే కోళ్లు సౌండ్ అంటూ ఉంటదిగా, కొక్కరకోల సౌండ్ అంటున్నప్పుడు ఆ సౌండ్ ను బట్టి ఆ కోడికి ఏమైనా ఇబ్బంది ఉందా అని డిటెక్ట్ చేసి ఆ సౌండ్లు బట్టి ఏమన్నా జబ్బు లాంటిది వస్తే అంటే కోడికి ఒక రకమైన జబ్బు వస్తే ఒక రకమైన సౌండ్ చేస్తుందంట. సో దానికి తగ్గట్టుగా సౌండ్ డిటెక్ట్ చేసి ముందుగానే కోడికి ఏమైనా జబ్బు ఉంటే దాన్ని గుర్తించి అక్కడున్న కోళ్ల ఫారం యాజమాన్యాలకి తెలియజేస్తుంటారు. దీని ద్వారా ఎవరైతే కోళ్ల ఫారం రన్ చేస్తున్నారో వాళ్ళకి నష్టం జరగకుండా ముందుగానే ఒక అలర్ట్ లాగా వెళ్తుంది కాబట్టి చర్యలు తీసుకోగలుగుతారు. దానివల్ల వీళ్ళకి ఇబ్బందులు కూడా తగ్గుతాయి అనమాట. సో ప్రజెంట్ అయితే వీళ్ళు ట్రయల్ రన్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ అయితే తాజాగా అజయ్ రాజ్ సింగ్ అనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేశారంటే నేచురల్ ఇంటెలిజెన్స్ అయితే లాంచ్ చేసామని చెప్తున్నారు. అంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మెషిన్స్ కి ఆర్టిఫిషియల్ గా ఇంటెలిజెన్స్ వస్తుంది. కానీ మేము తీసుకొచ్చిన ఒక మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ నేచురల్ గానే ఇంటెలిజెన్స్ అయితే తీసుకొస్తుంది. అంటే మనుషులు ఎలాగైతే ఇంటెలిజెంట్ అవుతున్నారో అలాగే యంత్రాలు కూడా నేర్చుకోగలుగుతాయి. ప్రపంచపు మొట్టమొదటి రియల్ టైమ్ థింకింగ్ బ్రెయిన్ లాంటిది మేము మెషిన్స్ కి ఇస్తున్నాం అని చెప్పి అయితే ఈయన అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. తాజాగా అలోహా ఇంటెలిజెన్స్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేశారు. ఇది పూర్తిగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అంటే మనిషి బ్రెయిన్ ఎలాగ ఆలోచిస్తుందో దాని ఆధారంగానే ఈ మోడల్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సో దీని ద్వారా మనుషులు ఏదైతే ఆ ఫీల్ తో డెవలప్ ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకుంటారో అలాగే మెషిన్స్ కూడా అలా తెలుసుకోగలుగుతాయి అనేది క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వన్స్ ఈ మోడల్ మనం టెస్ట్ చేద్దాం కానీ చెప్పలేమండి. చూసాను కానీ వీళ్ళ వెబ్సైట్ లో నాకు యాక్సెస్ లాంటిది ఏం దొరకలేదు. నెక్స్ట్ చూసినట్లయితే యూట్యూబ్ మరొకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది అనమాట. ఈసారి యాడ్స్ ని ప్లేస్ చేయడంలో ఇప్పుడు ఏ టెక్నాలజీని యూజ్ చేయబోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఏదైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు సడన్ గా ఇప్పుడు యాడ్ వస్తుండదు, లేకపోతే ఇప్పుడు మీరు వీడియో క్లిక్ చేయగానే మీకు యాడ్ వచ్చేస్తుంది. యాడ్ మీకు వీడియో చూడకపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా యాడ్
చూస్తేనే వీడియో చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏదైతే టార్గెట్ చేసి మీరు క్లిక్ చేసిన విధానాన్ని బట్టి మీరు ఏ టైంలో ఆ వీడియో చూస్తున్నారు, లేకపోతే మీరు ప్రీవియస్ గా చూసిన వీడియోస్ పరంగా ఎక్కడ ఏ టైంలో యాడ్ రావాలనేది కూడా ఇప్పుడు యూస్ చేసి యూట్యూబ్ వాళ్ళు అయితే ఆ యాడ్ ని అయితే ప్లేస్ చేస్తున్నారంట. సో దీని వల్ల ముఖ్యంగా క్రియేటర్స్ కి ఒక అడ్వాంటేజ్ గా ఉంటుందని అయితే యూట్యూబ్ అయితే చెప్తుంది అనమాట. పీక్ టైంలో ఆ యాడ్ ని ఆటోమేటిక్ గా ప్లేస్ చేయడం ద్వారా క్రియేటర్స్ కి మంచి రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఆ పీక్ టైంలో ఉన్నప్పుడు ఆడియన్స్ కూడా వీడియోని స్కిప్ చేసే అవకాశం తక్కువ కాబట్టి ఆ టైంలోనే యాడ్ ని ప్లేస్ చేస్తానికి ఇప్పుడు ఏ టూల్ అయితే యూట్యూబ్ వాళ్ళు కూడా యూస్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కోల్కతాలో ప్రతి సంవత్సరం కూడా దుర్గా పూజ అయితే జరుగుతుంటది అనమాట. ఈసారి దుర్గా పూజలో ఎవరైతే అమ్మవారిని ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థీమ్ లో రూపొందించబోతున్నారు అనమాట. సో అక్కడ ఆ థీమ్ ఏంటంటే ప్రెసెంట్ ప్రతి మనిషిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది, అలానే దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి అనే ఒక థీమ్ తో అమ్మవారి విగ్రహాన్ని అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన థీమ్ తో అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. అయితే రిలీజియస్ సెంటిమెంట్స్ ని ఏమి ఇబ్బంది పెట్టకుండా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే HCL టెక్ కంపెనీ వాళ్ళు తాజాగా ఐఐటి గౌహతి క్యాంపస్ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. ఎవరైతే HCL టెక్ కంపెనీలో వర్క్ చేస్తున్న స్టాఫ్ అయితే ఉన్నారో వాళ్ళకి ఏఐ సంబంధించిన స్కిల్స్ ని ఆఫర్ చేయడం కోసం, అంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కి స్కిల్స్ ని ప్రొవైడ్ చేయడం కోసం ఐఐటి గౌహతి వాళ్ళతో అయితే పార్ట్నర్షిప్ అయినట్టుగా తెలుస్తుంది. MOU అయితే కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఎవరైతే ఎలిజిబుల్ HCL టెక్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి 4 సంవత్సరాల ఆన్లైన్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్, డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆఫర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ ఇండైరెక్ట్ గా వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ నుంచి మరింత ఎక్కువ పని రాబట్టుకోవడం కోసం ఇటువంటి ఏ సమస్య స్కిల్ అయితే నేర్పిస్తున్నారు. సో ఎక్కడైనా కంపెనీస్ అలాగే ఏ స్కిల్ ఎందుకు నేర్పిస్తున్నారంటే వాళ్ళ ఎఫిషియన్సీని పెంచుకోవడం కోసం. నెక్స్ట్ చూసినట్లయితే ఒక 30 ఏళ్ల వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇబ్బంది వల్ల తాను హోమ్ లోనికి వెళ్ళడానికి భయపడుతున్నట్టుగా చెప్తున్నారు అనమాట. సో ఈయన తాజాగా ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. నేను ఇప్పుడు రేపొద్దున ఒక ఇల్లు తీసుకుందామని చెప్పి హోమ్ లోనికి వెళ్తే నాకు రాబోయే 10-12 సంవత్సరాలు నా జాబ్ ఉంటుందో లేదో డౌట్ గా ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా ఉద్యోగాన్ని తీసుకెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నా ఉద్యోగం ఉంటుందో అనేది గ్యారంటీ లేదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఉంటుంది రాబోయే 10 సంవత్సరాలు 20 100 సంవత్సరాలైనా కూడా. ఇప్పుడు నేను బెంగళూరులో ఇల్లు తీసుకునే కన్నా కూడా మా సొంత ఇంటికి వెళ్ళిపోయి ఒక చిన్న తక్కువ కాస్ట్ లో రెంట్కి వెళ్ళడమే బెటర్ గా అనిపిస్తుంది. నేను రిస్క్ తీసుకోలేను అని అయితే ఆయన అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితి లేదు, మీకు చెప్పాను ఇందాక మైక్రోసాఫ్ట్ సంబంధించిన 6,000 మంది జాబ్స్ కట్ చేశారు. దాని తర్వాత ఇటువంటి పోస్ట్ అనేది సోషల్ మీడియాలో బాగా పెరుగుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే జెప్టో వాళ్ళు తాజాగా సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఏ అనలిటిక్స్ టూల్ ఆటమ్ అయితే లాంచ్ చేశారు అనమాట. మరి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, జెప్టో అనగానే ఏంటంటే ఎవరైతే లోకల్ గా ఏమైనా గ్రాసరీస్ కానివ్వండి, లేకపోతే తినే చిన్న చిన్న పదార్థాలు ఏమైనా ఉంటాయి, బిస్కెట్స్ కానివ్వండి, పెరుగు కానివ్వండి, పాలు, ఇవన్నీ కూడా జెప్టోలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. జెప్టో ప్లాట్ఫామ్ లో ఎవరు ఎక్కువగా లోకల్ గా ఏ పిన్ కోడ్స్ లో ఎక్కువ మంది ఏ ప్రోడక్ట్ ని ఏది ఆర్డర్ పెడుతున్నారు, ఏ టైంలో ఎక్కువ ఆర్డర్ పెడుతున్నారు, ఏ సీజన్ లో ఎక్కువ ఆర్డర్ పెడుతున్నారు, ఈ అనలిటిక్స్ డేటా అంతా కూడా జెప్టో వాళ్ళ టూల్ లో ఉంటుంది కదా. సో ఎవరైనా ఈ జెప్టోలో రిజిస్టర్ అయిన ఆ సెల్లర్స్ ఉంటారు కదా, గూడ్స్ కానివ్వండి లేకపోతే ఆ పదార్థాలు అమ్మే కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి టూల్ అనమాట. సో ఈ టూల్ ఏం చేస్తుందంటే ఈ ప్రోడక్ట్ ఎక్కువగా ఎక్కడ అమ్ముడుపోతుంది అనే సమాచారం అంతా కూడా ఈ ఆటమ్ అనే ఒక ఏ మోడల్ అయితే డిటెక్ట్ చేసింది, ఆ సంబంధించిన ఇన్సైట్స్ ఇస్తుంది. మరి ఆ ఇన్సైట్స్ కావాలంటే కనుక కంపెనీ వాళ్ళు అయితే డబ్బులు పే చేసి జెప్టో ఆటమ్ అనే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని చెప్పి వీళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ KPMG కెంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు వాళ్ళు తాజాగా KPMG ఇండియా వాళ్ళతో టైఅప్ అయ్యి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయడానికి సిద్ధమయ్యారనమాట. మరి దేనికోసం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేయాలి? ఎయిర్పోర్ట్ అథారిటీ అనగానే బోలెడ్ అనే ఆటోమేషన్ ప్రాసెస్ అయితే ఉంటాయి. మీరు అక్కడికి వచ్చిన తర్వాత టికెట్ కానివ్వండి, దానికి సంబంధించిన ఇనిషియల్ గా మీరు చెక్ ఇన్ జరిగే చోట మళ్ళీ ఒకటి PDF లాంటిది ఒకటి ఉంటుంది, లేకపోతే మీ దగ్గర ఇమేజ్ లాంటివి చూపిస్తేనే కానీ ఎంటర్ అవ్వడానికి ఉండదు అనమాట. ఇవన్నిటిని ఆటోమేట్ చేసే ప్రాసెస్ కానివ్వండి, కస్టమర్ సపోర్ట్ రంగంలో కానివ్వండి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బోర్డ్స్ ని డిప్లాయ్మెంట్ చేయడం కానివ్వండి, హాస్పిటాలిటీ విభాగంలో కానివ్వండి, అన్నిటిలో కూడా జనరేటివ్ ఏఐని తీసుకొచ్చి వీళ్ళ ఎఫిషియన్సీని పెంచుకోవడం కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ కాస్ట్ ని తగ్గించుకోవడం కోసం జనరేటివ్ ఏఐని యూజ్ చేయడానికి KPMG వాళ్ళు అయితే డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన దామేంద్ర ప్రధాన్ గారు తాజాగా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఏమని చెప్పారంటే వాళ్ళ ఏజ్ కి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనేది డెవలప్ చేయాలి. ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో ప్రతి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళందరికీ కూడా ఏ నాలెడ్జ్ అవసరం అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి మరింత బాగా ఎక్కువగా గ్రోత్ అయితే కనిపిస్తుంది. మన స్కూల్ విద్యార్థులు ముఖ్యంగా స్కూల్ పిల్లల్ని ఇప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే గనక, ఏ రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్ ని ఆఫర్ చేయగలిగితే గనక వాళ్ళ స్కిల్ కి ఇది ఒక మల్టీప్లేయర్ గా మారే అవకాశం ఉంటుంది. విద్యార్థులు
విద్యార్థులు కూడా ఒక నెక్స్ట్ లెవెల్ స్కిల్ నేర్చుకునే అవకాశం ఉంటుందని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ చూసినట్లయితే కోర్ట్ ఈజీ ఏఐ టూల్ ఏదైతే ఉందో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిందని చెప్తున్నారు అనమాట. తాజాగా ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఎవరైతే లీగల్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ని ఈ కోర్ట్ ఈజీ ఏఐ టూల్ అయితే క్లియర్ చేసింది అనమాట. మరి ఇది ఎలా చేసిందంటే ఇప్పుడు రెగ్యులర్ గా హ్యూమన్స్ రాసేటప్పుడు వానికి ఇన్ని మార్క్స్ అయితే వస్తాయి కదా, ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో పాస్ మార్క్ ని మించే ఈ పర్టికులర్ ఏఐ టూల్ అయితే రావడం జరిగింది అనమాట. లీగల్ గా కొన్ని కేసెస్ ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో దానికి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానివ్వండి, ఆ సమాచారం అయితే ఇచ్చిందనమాట. 87% కరెక్ట్ రెస్పాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. క్వాలిఫికేషన్ థ్రెషోల్డ్ ని దాటి సుమారుగా జనరల్ కేటగిరీలో 45% కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని మించే మనకి కోర్ట్ ఈజీ ఏఐ అయితే ఆ పర్టికులర్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే రష్యా వాళ్ళు తాజాగా ఒక ఏఐ పవర్డ్ షుకోయి Su-57M అనే ఒక ఫైటర్ జెట్ అయితే డెవలప్ చేశారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. అయితే ఇది పూర్తిగా ఆటోనమస్ గా పనిచేసే ఫైటర్ జెట్ అయితే కాదు, కానీ సేఫ్టీ ప్రోటోకాల్స్ అన్నప్పుడు మాత్రం పైలట్ అయితే ఆన్ బోర్డ్ లో అవుతారు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలంటే కంట్రోల్ తీసుకోగలుగుతుంది. ఎప్పుడంటే ఫ్లైట్ కీ ఆపరేషన్స్ లో కానివ్వండి, ఫాస్ట్ డిసిషన్ మేకింగ్ లో కానివ్వండి, పైలట్ వర్క్ లోని తగ్గించడం కోసం కానివ్వండి, హై రిస్క్ కాంబాట్ సినారియోస్ వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఈ ఫైటర్ జెట్ లో కంట్రోల్ తీసుకుంటుంది అనమాట. ఇక చివరి అప్డేట్ తీసుకున్నట్లయితే తాజాగా షాంఘై సింపోజియం లో భారతదేశ ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడ భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనే సమాచారాన్ని అయితే ఇక్కడ షేర్ చేశారన్నమాట. భారతదేశం ఇప్పటికే $3 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో. ఉదాహరణకి ఇండియా ఏఐ మిషన్ కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్టార్ట్అప్స్ లో కానివ్వండి, LLMs ని డెవలప్ చేయడం ఇలా వివిధ రంగాల్లో కల్పిస్తే కనుక ఇండియా కూడా చాలా గ్రోత్ వైపు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ముందుకు వెళ్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తుంది. ఈ సమాచారం అంతా కూడా అక్కడ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా షాంఘై సింపోజియం లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.